ఈ రోజు రియలైజ్ అవుతున్నారు సార్. ఓకే, ఇక్కడ మరొక అంశం చర్చిద్దాం. సో ఎప్పటికైనా చట్టం ముందు తప్పు చేసిన వాడికి ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు అనేటువంటి అంశానికి బహుశా ఈ కేసు ఒక బలమైన ఉదాహరణలా కనపడతా ఉంది. ఆయన ఉదాహరణ కేసు కూడా బాబాయ్ తీసుకున్నాడు అనుకుంటా సార్. ఎందుకంటే బాబాయ్ హత్య చేస్తేనే ఆఖరికి సిబిఐకి అప్పగిస్తేనే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. అది వేరుగా చంద్రబాబు గారి టైంలోనే మమ్మల్ని ఏం చేయలేదు. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చాలా బలవంతులు, అనంతబాబు కన్నా 1000 రెట్లు బలవంతులు సార్. ముమ్మాటికి బలవంతులే. అర్థం గావించబడ్డ వ్యక్తి కూడా బలవంతులే కదా సార్. వాళ్ళ రేంజ్ సరిపోయింది. ఇప్పుడు అనంతబాబు గారు ఎంతలా ఉన్నాడు కదా, చాలా బలమైన వ్యక్తి. కంపారిటివ్ డ్రైవర్ తో కంపేర్ చేస్తే కదా ఎలాగైనా తెప్పించుకోవచ్చు అనుకుని ఉంటాడు. సురేష్ గారు మీరేమంటారు? బ్రహ్మనాయుడు గారు, నేను మొదట్లోనే చెప్పా, తప్పు ఎవరు చేసినా శిక్ష అర్హులే అన్నటువంటి విషయం. మా సోదరుడు విజయ్ కిరణ్ గారు సురేష్ ఇలా మాట్లాడటము సరైనది కాదన్న. నేను ఒకటే చెప్పా, కోర్టు పరిధిలో ఉండి నిజానిజాలు తెలియకుండా మాట్లాడడం సమంజసం కాదని మాట్లాడా. తప్పు కాదని నేను చెప్పలేదే, ముమ్మాటికి అది తప్పే. ఒకవేళ అనంతబాబు గారి తప్పని నిర్ధారణ అయ్యి యావజ్జీవ కారాగార శిక్ష కాదు, ఉరి శిక్ష పడినా మేము స్వాగతిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు శిక్షార్హులే. అయితే ఇప్పుడు వారు జైల్లో ఉండి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి గారిని తప్పు పడతారా? ఇది నేనేమంటున్నానంటే, మరోవైపు నాగార్జున గారు అప్పుడే బాబాయ్ హత్య గొడ్డలి అనేసి మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో చేసేటువంటి విమర్శలు తగవన్న విషయాన్ని యథాతథంగా మాట్లాడితే ఎటువంటి అభ్యంతరం లేదు. అనంతబాబు గారిది ఆ డ్రైవర్ హత్య విషయాన్ని మాట్లాడండి, ఎటువంటి అభ్యంతరం లేదు. రాజకీయ రంగు పులిమి రాజకీయ ప్రయోజనాలతో చేసేటువంటి మీరు హత్య చేస్తే ఇప్పుడు కిరణ్ గారు అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. మీరు సార్ వైసీపీ మిత్రులు కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆయన మండలికి వచ్చాడా? ఆ తర్వాత మీ పార్టీ తరపు నుంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాడా? మీ పార్టీ కార్యక్రమాలను పాల్గొన్నాడా లేదా? సస్పెండ్ చేయడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు మీరు కావాలంటే చూడొచ్చు, అనంతబాబు గారిని అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇంతసేపు విజయ్ కిరణ్ గారు ఇంత మాట్లాడారు ఈ యొక్క విషయంలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నరికి నడి రోడ్లో చంపారు. లైవ్ లో చూసారు ప్రజలందరూ. దాని మీద ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు? అలాంటి విషయాలపైన మాట్లాడదామా, చర్చిద్దామా? ఎటువంటి చర్చిద్దాం, దేని మీద చర్చిద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ సురేష్ గారు ఈయన ఒక ప్రజాప్రతినిధి. ఈయన చట్టసభకు ఎన్నికైన వ్యక్తి, చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తి, చట్టాలను అమలుపరచాల్సినటువంటి వ్యక్తి, చట్టాలను గౌరవించాల్సిన వ్యక్తే ఆ చట్టాన్ని చేతిలో తీసుకున్నాడు. అక్కడ ఇద్దరు రౌడీ షీటర్లు, ఇద్దరు ఆకతాయిలు జరిగినటువంటి అంశం. దాన్ని దీన్ని అసలు కంపేర్ చేయలేము సార్. డైవర్ట్ చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. సురేష్ గారు ఆత్మగౌరవానికి సంబంధించిన దీన్ని కంపేర్ చేసి విషయాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ డైవర్ట్ పాటించిన ప్రజలు మీరు డైవర్ట్ చేసే డైవర్ట్ అయ్యేటువంటి అంశం కాదు ఇది. డైవర్ట్ అయ్యే అంశం కాదు ఇది. తప్పు చేస్తుంటే లేదు, అలానే డిబేట్ చేద్దాం. వరప్రసాద్ ఎవరు చేసినా తప్పే, తప్పించుకోరు. చెప్పండి, నేను చెప్తాం. మీరు ఏ అంశం పైన దళితులకు సంబంధించిన దాంట్లో మీరు చేసిన ప్రతి అంశం పైన డిబేట్ కి మేము రెడీ. మా ప్రభుత్వంలో ఏం జరిగింది, మీ ప్రభుత్వం ఏం జరిగింది, దేనికైనా డిబేట్ రెడీ. టైం మీరు ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా దళితుల్ని చంపేసి మాట్లాడుకున్నామా? ఎయిర్పోర్ట్ లో కోడి తప్పులు పలయ్యాడు. ఈ నాయకుడు యొక్క పరిపాలనలో వడ్డెర కులానికి సంబంధించిన పిల్లల్ని ఎలక్షన్ ముందు గులకరాయిపోయారు, నెపంతో వాళ్ళని లోపల వేశారు. మీరు చేసినటువంటి దాష్టికాలు అన్ని చేసి ఇప్పుడు ఈ జరిగిన దయచేసి ఆగాలి. మరొక అంశం కూడా మనం చర్చించాలి, చాలా కీలకమైనటువంటి అంశం. ఓకే విజయ్ గారు సార్ దయచేసి మాట్లాడు. మళ్ళీ మీ టైం ఇచ్చినప్పుడు పసిపిల్లి సురేష్ గారు
జయమంగళం వెంకటరమణ గారి రాజీనామాని తిరస్కరించారు మోషన్ రాజు గారు. మీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్, ఇక ఆయన రాజీనామాని తిరస్కరించారు. ఆయన కోర్టుకు వెళ్ళారు, రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లేదని హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోమంటే ఆయన రిజెక్ట్ చేశాడు. కారణం ఏంటంటే సంతృప్తికరంగా లేదు రాజీనామా అని. అంటే ఏంటి, ఎట్లా ఉండాలి సంతృప్తికరంగా? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి శాసన మండలిలో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల యొక్క రాజీనామాని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి జగన్ గారి ఆదేశాల మేరకే చేస్తున్నారు. అవునా రమణారెడ్డి గారు, మీరు ఒక విషయం, 19వ సంవత్సరంలో 9 మంది సభ్యుల బలం ఉన్నటువంటి శాసన మండలిలో దాదాపుగా 45 వరకు శాసన మండలిలో వైసీపీ బలం పెరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేటువంటి స్థానం శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ బలంగా తమ వాయిస్ వినిపిస్తోంది. కాబట్టి ఏ రకంగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈ రకంగా దొడ్డిదారిలో కొంతమంది ఎమ్మెల్సీల మీద రాజకీయ ప్రయత్నాలను చూపించి ఒత్తిడికి గురి చేసి ఈ రకంగా రాజీనామాల పర్వాన్ని మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఈ రకమైనటువంటి అనైతిక చర్యల మీద సమగ్రంగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటి మీద ఉన్నటువంటి ఏదైతే నిర్ణయాలను తీసుకునేటువంటి హక్కు మోషన్ రాజు గారికి ఉంది. కాబట్టి దాని మీద ఉన్నటువంటి పరిధిలో వారు ప్రవర్తిస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో లేదంటే ఇతర కారణాల వలనో జరగటం లేదు. ముమ్మాటికి ఇది కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్య. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానాలను మేము శాసన మండలిలో ఎండగడుతున్నాం. వాళ్ళకి ఇక్కడ బలం లేనటువంటి పరిస్థితిలో ఏ రకంగానైనా కూడా ఈ యొక్క శాసన మండలిని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తోందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దీంట్లో సరైనటువంటి లోతుగా సమగ్రంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు వారు తీసుకున్నారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదే. జగన్ గారి డైరెక్షన్ లేదా, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో తీసుకోలేదా, లేకపోతే ఎట్లా? రాజీనామాలు చేయడంలో ఇప్పుడు అసలు మా పెద్దండి మండలికి రాను, నేను నాకు ఇష్టం లేదు, ప్రభుత్వ ప్రజాధనాన్ని జీతంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఎమ్మెల్సీ పదవి వద్దు అని చెప్పేసి సభ్యులు వాళ్ళంతా వాళ్ళే రాజీనామా చేస్తుంటే మీకేంటి ప్రాబ్లం? ఇదే బ్రహ్మనాయుడు గారు, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని మాట్లాడినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి లేదని మాత్రం మాట్లాడలేదు.